వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. మన ఔషధాల గనిలోని ఇప్పుడు చేస్తున్నటువంటి ఔషధం అయితే చాలా మంచి ఔషధం అండి. మనకి తొందరగాను ఒంట్లో కొవ్వుని పేరుకుపోయి ఉండే కొవ్వుని తీసేదన్నమాట. అంత మంచి ఔషధం అండి. ముందుగా ప్యాన్ తీసుకొని 4 స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. పచ్చికి కూడాను చేసుకోవచ్చు. పచ్చిది కన్నా ఇన్స్టెంట్గా చేసుకున్నది కాబట్టి ఇది మనకి ఏంటంటే దోరగా వేయించుకుంటే స్టోరేజ్ బాగుంటుందండి. చూడండి, 4 టేబుల్ స్పూన్ల మనకి ధనియాలు వేయించుకుంటున్నాం కదండి. 2 స్పూన్ల జీలకర్ర అండి. జీలకర్ర ఏంటంటే మనకి జీర్ణశక్తి పెంచడానికండి. ధనియాలు అయితే పొట్ట తగ్గడానికి, జీలకర్ర అయితే మనకి ఏంటంటే ఏదైనా అజీర్తిగా ఉన్నప్పుడు జీలకర్ర తింటే చాలా మంచి ఉపశమనం అయితే ఉంటుందండి. అలాగే మనకి ఏంటంటే సోంపు అండి. సోంపు 3 స్పూన్లు తీసుకోవాలి. తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది కూడాను సోంపు అనేది మన ఒంట్లో ఉండేది ఏంటంటే రక్తశుద్ధి చేస్తుందండి. మనకి ఏంటంటే ఈ 3 మిశ్రమాలు బాగా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాతే మిక్సీ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు, ఎందుకంటే పొట్టు పడుతుంది. ఇప్పుడు ఏంటంటే వీటి కోసం ముందుగా చాలామంది ఏంటంటే వెంటనే అయిపోవాలనుకుంటారు, కానీ గాలికి ఆరబెట్టి మిక్సీ చేయాలి, లేకపోతే పొట్టు పడుతుంది. ధనియాలు పొట్ట తగ్గడం కోసం, జీలకర్ర మనకి అజీర్తిగా ఉన్నప్పుడు జీర్ణం చేయడం కోసం, సోంపు రక్తశుద్ధి కోసం. ఈ 3న తాగడం వల్ల ఎంత మంచి ఔషధం అంటండి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇక చల్లారిన తర్వాత పొడి చేసుకొని తీసుకొచ్చానండి. దీనికి ఔషధం ఏంటంటే అండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడైతే ఉందో పేరుకుపోయి ఉన్న కొవ్వు, మనకి తెలియకుండా ఉన్న కొవ్వు కూడాను కరిగించే శక్తి అయితే దీనికైతే ఉందండి. నేనైతే ఈ ఔషధం అయితే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది. స్టవ్ పైన మనకి 1 మగ్గు వాటర్ వేసుకోవాలండి. వేడిగా చేసుకోలేం. అది బాగాను కాగుతున్నప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు పెట్టాం కదండి, 1 మగ్గు వాటర్ వేసేసి బాగా తెరలు కాగనివ్వాలన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే ఉదయం లెగ్గానే కూడాను ఇలా ఈ కషాయం తాగడం వల్ల ఎంత మంచిగా ఉంటుందంటే మైండ్ ఫ్రీగా ఉంటుంది. టీలు తాగుతాం, డికాషన్, నెక్స్ట్ గ్రీన్ టీలు అంటారు కదా, ఈ కషాయం తాగితే మనకి రోజంతా పీస్ఫుల్ మైండ్తో ఉంటామండి. అంత రిలాక్స్గా ఉంటాం అనమాట. చూసారు కదండి, బాగా మరుగుతున్నప్పుడు నేను 1/2 స్పూన్ పౌడర్ వేసుకున్నానండి. మీకు ఎంత కావలిస్తే అంత అనుకోండి. బాగా 1/2 స్పూన్ పౌడర్ వేసి బాగా మరగనివ్వాలి. అలాగనుకొని ఒక గ్లాస్కి అర గ్లాస్ అయిన వరకు అక్కర్లేదండి. 2-3 పొంగులు వచ్చిన వరకు అయితే చాలండి. అలా చేసిన తర్వాత మనకి ఏంటంటే చిటికెడు సాల్ట్, చిటికెడే చాలు, అంటే ఫ్లేవర్ కోసం అనుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని మనం అది బాగా మరిగిన తర్వాత తీసుకొని మగ్గులోని వడకట్టుకుంటే నిజంగా అండి దీనికి మించింది ఇంకా వేరేదైతే ఏది లేదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం వచ్చేస్తుంది. మనకి నెలసరినప్పుడు కూడాను కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళకి కూడాను ఈ వేడివేడి కషాయం తాగడం వల్ల కూడాను చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకని మీ ముందుకైతే తీసుకొస్తున్నామండి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తామండి. డైలీనా ఇలాగను కషాయం తాగడం వల్లను చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి డబ్బు ఇచ్చి కొనుక్కొని బయట తెచ్చుకోకలేదండి. మన వంటింట్లోనే ఉన్నవేనండి ఇవి. సింపుల్గా చేసుకొని తాగడం వల్లను మన చుట్టూ పేరుకుపోయి ఉన్న కొవ్వంతని ఈజీగా కరిగిస్తుందండి. ప్రతి ఒక్కరు లివర్ ఫ్యాటు, బెల్లీ ఫ్యాటు అంటున్నారు. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టే ఔషధం అయితే ఇదేనండి. ఈ ఔషధం అయితే నేను వాడుతున్నాను కాబట్టి మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్, నమస్తే అండి.